నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. సంక్రాంతి సంబరాలు రాజకీయాలకు కూడా రంగులద్దాయి. డ్యాన్స్ అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయంగా చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కళాకారులతో కలిసి డ్యాన్స్ చేయగా అదే వీడియోను ట్రోల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అంటారు, మరి పవన్ డ్యాన్స్ చేస్తే ఏమనాలి అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంటే అంబటి రాంబాబు పేరు ప్రధానంగా గుర్తుకొచ్చేది. సంబరాల వేదికపై ఆయన చేసిన డ్యాన్సులు అప్పట్లో సోషల్ మీడియాలో షేక్ను చేశాయి. సంబరాల రాంబాబు అనే ట్యాగ్ కూడా అప్పుడే పాపులర్ అయింది. ఆ స్థాయిలో అంబటి రాంబాబు చేసిన డ్యాన్సులను అనుకరిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో కూడా ఒక ప్రత్యేక సీన్ పెట్టడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఆ సంబరాలు ఇప్పుడు అధికార మార్పుతో మరో వర్గం చేతిలోకి వెళ్ళాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఈసారి సంక్రాంతి సంబరాలు కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, నాయకులు, కళాకారులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇదే సందర్భంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో అంబటి రాంబాబు వ్యాఖ్యలు రాజకీయ విమర్శగా మారాయి. ఒకప్పుడు తన డ్యాన్స్ను ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు పవన్ డ్యాన్స్ని ఎలా చూస్తున్నారు అన్నదే అంబటి లేవనెత్తిన ప్రశ్న. దీంతో ఇది కేవలం డ్యాన్స్ అంశంగా కాకుండా డబుల్ స్టాండర్డ్స్ రాజకీయంగా ఎలా పనిచేస్తాయన్న చర్చగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, వ్యాఖ్యలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి జనసేన పార్టీ నుంచి లక్ష్మీకాంత్ ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పీలా వెంకటలక్ష్మి గారు లైవ్లో జాయిన్ అవుతారు. ఇరువురు నాయకులు ఇద్దరికి నమస్కారం. ముందుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? గతంలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో ప్రధానంగా డ్యాన్సులు వేస్తే సంబరాల రాంబాబు అనేసి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనాడు అంబటి రాంబాబు మీద ఒక ట్యాగ్ లైన్ అయితే కొటేషన్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్కి ఏ కొటేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి కూడా ఎక్స్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఏం చెప్తారు సార్? మీకు ప్యానల్లో ఉన్న సోదరికి అందరికీ నమస్తేనండి. బీఆర్కే వీక్షకులకి అమ్మా, వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఓకే, క్లారిటీగా ఉంది. డన్ సార్, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా సంస్కృతి సాంప్రదాయాలకు కానీ, ప్రకృతి విషయంలో కానీ, లేదంటే గిరిజన ప్రాంతాల్లో కానీ ఆయన ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలు అయితే చూస్తున్నారు. ఆయనకి ఆది నుంచి కూడా సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయనకి ఎంత ఇష్టం ప్రతి సభలో చూపిస్తూ ఉంటారు. అంతెందుకండి, ఒక జనసేన పార్టీ సభలు జరుగుతున్నప్పుడు కూడా, జనసేన మీటింగులు జరుగుతున్నప్పుడు, లేదంటే ఏదన్నా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు దసరా ఉత్సవాలు తీసుకుంటా ఉంటుంటే కళాకారుని ప్రోత్సహించడం, పార్టీ ఆఫీసుల్లో నృత్య ప్రదర్శనలు అని చెప్పేసి చేపించడం, లేదంటే స్టేజీ మీద గిరిజనుల్ని, మన ఆదివాసులకు సంబంధించి గిరిజన ప్రాంతాల నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళతో స్టేజీ మీద ఆటలాడించడం కానీ, పాటలు పాడించడం కానీ, ఇట్లాంటివన్నీ సంస్కృతికి సాంప్రదాయాలకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విలువ ఇస్తానే ఉంటారు సార్. ఆ దానిలో భాగంగానే ఈ పండగలు, మన ఈ పండగలలో కూడా మీరు చూసినట్లయితే గతంలో కూడా మొన్న ఈ మధ్య శ్రావణ శుక్రవారం అప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా చీరల పంపిణీ చేసిన పరిస్థితి ఉంది, పసుపు కుంకాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సంస్కృతి సాంప్రదాయాలకి విలువ ఇస్తూ అక్కడ ఏదో ఆటలు ఆడుతూ ఉండి డ్యాన్సులు వేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు లాగి ఇక్కడ డ్యాన్స్ వేశారు. అదే మీరు వైసీపీ హయాంలో అంబటి రాంబాబు గారిని మీరు చూసుకుంటే ఆయన బరితికింపు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఊర్లో జనాలందరినీ పోగు చేసి ఒక ఏమంటారంటే, ఒక రకంగా రాంబాబు గారిని ఆ టైంలో కొంతమంది అన్నారు అచ్చోసిన ఆంబోత, ఏదో సంక్రాంతికి ఊరూరు తిప్పే ఆంబోతు లెక్కన స్విమ్మింగ్ డ్రెస్, లేదంటే ఆయన వేసుకున్నది జిమ్ డ్రెస్ లాగా వేసుకుని ఏదో జుంబాకో హిప్ హాప్కో వెళ్ళే డ్యాన్సులు వేసే పరిస్థితి చేసుకొని ఆయన డ్యాన్సులు వేసిన పరిస్థితి ఉంది. మనం సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా డ్యాన్సులు వేసామా, లేకపోతే అంబటి రాంబాబు గారు పాటలకి డ్యాన్సులు వేసారా, సినిమా పాటలకి అని చెప్పేసి మీరు చూసుకుంటా ఉండంటే ఇక్కడ సంస్కృతికి సాంప్రదాయాలకు విలువలు ఇచ్చేది జనసేన పార్టీ. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి పండగ స్టార్ట్ అవ్వకుండానే వాళ్ళ రోజున పిఠాపురంలో మేము
ఆ, సంక్రాంతి సంబరాలను మేము స్టార్ట్ చేసాము. ఇవాళ అభివృద్ధి బాటలో ఉన్న పిఠాపురాన్ని కూడా ఒక ఒక ఎత్తుగా మనం ఎందుకు చూపిస్తున్నాం అనేది కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. సో అంబటి రాంబాబు గారు మాటలు మేము పరిగణలో తీసుకోలేము, కానీ ఆయన్ని ఇట్లాంటి ప్రశ్నించేటప్పుడు ఒక బఫూన్ అనో ఒక జోకర్ అనో మాటలు అయితే రాష్ట్ర ప్రజలు అయితే అంటున్నారండి. ఎందుకంటే మీరు ఈ రెండు డ్యాన్సులను పక్కన పెట్టుకొని మీడియా వారు ఒక్కసారి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డాన్స్ చేశారు, అప్పుడు ఆ, రాంబాబు గారు ఏ విధంగా డాన్స్ చేశారని చెప్పేసి మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీకాంత్ కళ్ళ గారు, ప్రధానంగా పెంపొందించడంలో ఎప్పుడు అంబటి రాంబాబు గత ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో ఆయన ఏదైతే సంక్రాంతి పండుగ అయినటువంటి భోగి పండుగ రోజు అక్కడ ఉన్నటువంటి భోగి పండుగ చుట్టూ ఆయన ఉన్నటువంటి గిరిజనులతో గొబ్బెమ్మ చుట్టూ ఆయన డ్యాన్స్ వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు జుంబా డ్యాన్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మరి వైసీపీ వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? డ్రెస్ సెన్స్ అట్లాగుంది సార్. సార్ ఆయన డ్రెస్ సెన్స్ అనేది అట్లాగుంది. ఆయన వేసుకున్నది ఏంటంటే మీరు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది, బ్లాక్ అండ్ బ్లూ డ్రెస్. అదేదో జిమ్ డ్రెస్ ఉంది. అది ఆ జిమ్ డ్రెస్ వేసుకుంటారా, లేదంటే సంక్రాంతి టైంలో మామూలుగా ఒక ప్యాంటు షర్టో లేదంటే పంచి కట్టుకోవడమో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారా సార్? నేను ఇదంతా వాళ్ళకి విలువలు లేని రాజకీయాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి వ్యక్తి ఎప్పుడు విషయం జిమ్ముదాం అన్న ఉద్దేశం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇందెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇంటి దగ్గర సెటిల్ వేసుకున్న పరిస్థితి, మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ టైంలో ఇంటి దగ్గర పూజలు చేస్తే సెట్ వేసుకున్న గుళ్ళో కూడా ప్రసాదం తినలేని పరిస్థితి భారతీ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకొని తిరుమల వీధుల్లో తిరిగారు. మరి జగన్నామస్మరణ కొండ మీద గోవింద గోవింద నామస్మరణే చేయాలి, కానీ జగన్నామస్మరణ చేసిన పరిస్థితులు ఏర్పడి. సో ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని మనం విమర్శించే ముందు అంటే గురువింద కింద నలుపు ఏంటి అనేది మనం మన కింద ఏంటి నలుపు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తే బాగుంటది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేశారు, ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ కోణంలో చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి ఏ బిరుదిద్దాం, ఇవన్నీ మాట్లాడితే ప్రజలు చీకొట్టి పంపించారు సార్. 151 సీట్ల నుంచి 11 సీట్లకి. ఇవాళ రోజున వాళ్ళు ఇచ్చే విలువలు ఏమున్నాయి సార్? గుళ్ళు మీద దాళ్లు జరిగినాయి, దాని గురించి ఇప్పుడు వరకు ఏమన్నా జరిగినాయా? రథాలు తగలబెట్టారు, దానికి ఏమన్నా జరిగినాయా? మా గుడివాడ నియోజకవర్గ నాయకుడే ఆంజనేయ స్వామి చెయ్యరిగింది, చెయ్యరిగితే ఏమైంది అన్నారు. మరి అవన్నీ వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చినట్ట? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతా ఉండంటే వాళ్ళ హయాంలో వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఎటువంటి అనేది చూశారు. కాబట్టే 151 మార్కులు ఉన్న వైఎస్ఆర్సీపీని 11 మార్కులు పరిమితం చేసి, అంటే అట్లీస్ట్ ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఇవాళ కూర్చోబెట్టారు. సో అంబటి రాంబాబు గారు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే, వివరం తవరం తెలుసుకొని గంట అరగంట అని మాట్లాడి అవన్నీ మాట్లాడుకుంటా ఉండంటే టాపిక్ డైవ్ అయిపోతుంది. రైట్, లక్ష్మీకాంత్ గారు మీరు లైవ్ లో ఉండండి. మనతో పాటు వైసీపీ మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, ఎలా చూడొచ్చు అంటారు? లక్ష్మీకాంత్ గారు చెప్తున్నారు అంబటి రాంబాబు వేసే డ్యాన్స్ జుంబా డ్యాన్స్, ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, యాజమాన్యం వారికి, సోదరుడు లక్ష్మీకాంత్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు సోదరులు చాలా చక్కగా మాట్లాడారు. అందుకనే 151 సీటు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి ఈరోజు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు, ప్రతిపక్షం కూడా లేకుండా అన్నారు. మరి గత ఎలక్షన్లో మీరు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీకు 2019 ఎలక్షన్ కానీ 2014 ఎలక్షన్ కానీ మీకు ఒక్క డిపాజిట్ కూడా లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మనం జనసేన పార్టీగా తీసుకోవచ్చు. సిపిఐతో, బీజేపీతో, తర్వాత ఇప్పుడు కూటమితో ముగ్గురు ఏకమై ఏదో బాధపడి పడి 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 లేచి లేచి ఏదో గెలిచారు, బాగుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అంటా ఉన్నారు, ఆ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేయకూడదు, మా నాయకుడిలాగా మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని చేస్తే బాగుండేది, అలా చేయకూడదు అని కొన్ని మాటలు కూడా మాట్లాడారు. లక్ష్మీకాంత్ గారే కాదు, జనసేన నాయకుల్ని మేము అడుగుతా ఉన్నాం,
మీరు ఒక వ్యక్తిని తప్పుగా చెప్పి దాన్ని గత సంక్రాంతి సంబరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో కూడా చాలా మందిని ఇమిటేట్ చేస్తూ మా నాయకుల్ని ఎన్నో నాటికలు కానీ నృత్యాలు కానీ అన్నీ చేసి పడి నవ్వినటువంటి పరిస్థితులు గత గత సంవత్సరంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు ఇప్పుడు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అన్నట్టుగా మీరెందుకు డాన్సులు చేస్తున్నారు? డాన్స్ ఆయన చేసినప్పుడు తప్పైనప్పుడు మీరు దాన్ని ప్రశ్నించి మీటింగుల్లో, ఎలక్షన్ మీటింగ్స్లో మాట్లాడి ఏదోలాగా ఆలకాళ్ళు ఏలకాళ్ళు పట్టుకొని మూకుమ్మడిగాను ఎలాగొకలాగా గెలిచారు. మా నాయకుడిని మాట్లాడే, మా పార్టీ మాట్లాడే ధైర్యం దమ్ము అయితే మాత్రం మీకు లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఎందుకంటే మీరు 2014లో మా నాయకుడు పార్టీ పెట్టిన తర్వాత 2014లో 68 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా గెలిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా. అలాగే 2019లో సింగిల్గా 151 సీట్స్ గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మీరెక్కడ? ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకొని ఏదో గెలవాలని ట్రై చేశారు. లాస్ట్లో మీ నాయకుడే, అధినాయకుడే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఓకే, ఇప్పుడు ఏదో గెలిచారు, ప్రజలకు మంచి చేయండి అంతే తప్ప మేము చేస్తే నృత్యం, మేము చేస్తే మంచి, మీరు చేస్తే చెడు. వైసీపీ పార్టీ గురించి ఇప్పుడు మొన్న మీరు మా వాళ్ళు విగ్రహాలు పగలగొట్టారు, లేదంటే మా హయాంలో న్యాయం జరగలేదు, ఇలా చేశారు అలా చేశారు. మరి మొన్న జరిగినటువంటి విషయాలేంటి? సమయం లేదు, టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను వివరంగా వెళ్ళట్లేదు. మరి మొన్న జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? మొన్న జరిగిన విధ్వంసం ఏంటి? విగ్రహాల విషయాల్లో అవన్నీ మీకు కనబడడం లేదా? మీరు ముగ్గురు ఏదో బాధపడి గెలిచారు కాబట్టి మీరు చేస్తే మంచి, మా నాయకులు చేస్తే తప్పు. ఆయన ఏదో సంక్రాంతి సంబరాల్లో ఆయన ఏదో డాన్స్ చేస్తే ఆ డ్రెస్ వేసుకొని చేయకూడదంట. ఈయన చెప్తా ఉన్నారు పంచి కట్టుకోనో లేదంటే జీన్ ప్యాంట్ వేసుకొని చేయాలంట. మా నాయకుడు వేసుకున్న డ్రెస్ ఈయనకు నచ్చలేదంట డాన్స్ వేసినప్పుడు. అందుకని వీళ్ళ నాయకుడు ఇప్పుడు డాన్స్ చేస్తే పర్వాలేదు, మంచిదేనంట. ఆయనకి సాంస్కృతిక సంబరాల్లో గిరిజనులతో కలిపి డాన్స్ వేసారంట. ఆయన వేస్తే తప్పు. అసలు ఎలాగ మీరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీని మాట్లాడేటువంటి అసలు పరిస్థితే మీకు లేదు. ఎందుకంటే మీరు కూడా సింగిల్గా గెలవండి, సింగిల్గా పోటీ చేసి వచ్చిన రోజున మీరు మాట్లాడండి. మేము యాక్సెప్ట్ చేస్తాం, మాకు ప్రతిపక్షం లేదు. జనాలు అదే తెలుగుదేశం పార్టీకి 2019లో 23 సీట్లు వచ్చాయి, 200 సీట్లు ఏం రాలేదు. ఈరోజు మాకు 11 సీట్లు రావచ్చు, రేపు అదే 11 సీట్లు మీ కూటమికి కూడా రావచ్చు. అది ప్రజలే నిర్ణయిస్తారు. అది ఎలా జరిగింది, ఏది జరిగింది అనేది తర్వాత మనం డిబేట్లో పెట్టుకోవచ్చు. ఎదుటి వాళ్ళని కామెంట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తే తప్పు కాదనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆయన కూడా డ్యాన్స్ చేయకుండా చక్కగా నాయకుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉపన్యాసం ఇచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే బాగుండేది. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అప్పుడు రాజధాని చూడండి, ఇప్పుడు రాజధాని చూడండి. 14లో మీరు ఎలాగో గెలిచారు, రాజధాని మేము కట్టేస్తామని. మరి 19 వరకు ఎందుకు కట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మేము కట్టలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కాబట్టి కట్టారు. మీరు ముందు మీకు గెలిపించినందుకు 2019 వరకు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు ఏం కట్టారు? ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. బస్సులు వేసుకెళ్ళడం, విహారయాత్రలకు వేసినట్టు ప్రజల డబ్బుతోని తీసుకెళ్లి జయము చంద్రన్న అని గతంలో పాడించుకున్నారు. ఇప్పుడు కూడా జయము పవన్ అన్న, జయము చంద్రన్న, జయము నరేంద్ర మోడీ అన్న అని పాడించుకోవచ్చు. కాబట్టి మీకు చెప్తా ఉన్నాం, మీరు మీలాగా వల్గర్ లాంగ్వేజెస్ మేము మాట్లాడాం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన ఒక మంత్రి ఒక సంక్రాంతి సంబరాలు డాన్స్ చేశారు, మీరు కామెంట్ చేశారు. మరి మీరెందుకు ఈరోజు డాన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఈ జీన్ ప్యాంట్ వేసుకొని చేస్తే పర్వాలేదా? అప్పుడు ఆయన చేస్తే తప్పు, ఇప్పుడు చేస్తే రైటా? వెంకటలక్ష్మి గారు మీరు లైన్లో ఉండండి, మనం లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, అంబటి రాంబాబు ఇచ్చినటువంటి క్వశ్చన్ మార్క్కి ఎక్స్లో ఒక ట్విట్టర్ చేశారు. నన్నైతే సంబరాలు రాంబాబు అన్నారు, మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి డ్యాన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్కి వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా విచ్చుపడుతుంది. అంబటి రాంబాబు గారు ట్యాగ్ లైన్స్ సిద్ధం చేశారు వైసీపీ శ్రేణులు. ప్రధానంగా ఒక్కో ట్యాగ్ లైన్ మీకు చెప్తాను.
ఏదైతే సంక్రాంతి పండుగ వస్తుంది, అంబటి రాంబాబు సిద్ధమవ్వండి, అంబటి రాంబాబు కాసుకోండి, అంబటి రాంబాబు భోగి పండుగ వస్తుంది, మరొకసారి పవన్ కళ్యాణ్కి ధీటుగా మీ పర్ఫార్మెన్స్ ఉండాలనేసి కూడా ఆ హ్యాష్ ట్యాగ్ లైన్స్ అలాగే కామెంట్స్ కూడా వైసీపీ శ్రేణులు ఇస్తున్నారు అంబటి రాంబాబుకి. ఎలా చూడొచ్చు అంటారు? దానికంటే బెటర్గా ఉంటుందంటారా ఈసారి భోగి పండుగ రోజు అంబటి రాంబాబు పర్ఫార్మెన్స్? మనోజ్ గారు, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. చెప్పండి. అంబటి రాంబాబు గారి డాన్స్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వేసిన డాన్స్ రెండు పక్క పక్కన చూడండి. సినిమా స్టెప్పులకి డాన్స్ వేసిందేమో అంబటి రాంబాబు గారు, ఇవాళ రోజున సాంప్రదాయబద్ధంగా వాళ్ళతో కలిపి రెండు స్టెప్పులు కలిపిందేమో పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో మీరు ఖచ్చితంగా మీరు చూడాల్సిన విషయం, దీన్ని ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఇంకో వీడియో కూడా ప్లే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తే జీన్స్ ప్యాంట్ వేసి రమ్మంటున్నారు, మేము పంచులు కట్టుకోమంటున్నారు. మేము అది కాదు అంటుంది. మన పండగలు అనేది ఉంది. హిందువులు ప్రకారంగా హిందూ గుణంలో హిందూ సోదరి ఆవిడ కూడా. ఆవిడ ఆయన డ్రెస్సులు చూడండి, ఆ డ్రెస్సులు అండి వేసేది. ఆయన స్టెప్పులు చూడండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్పులు చూడండి. స్టెప్పులు అంటారు, వాటిని సినిమాలో వేస్తే స్టెప్పులు అంటారు. ఆయన వేసిన డ్యాన్సులు చూడండి. అండ్ ఇంకోటి, ఆయన మంత్రి అనే ఒక మాట సోదరి చెప్తున్నారు. ఏం మంత్రి? డ్రైఫాన్ వాళ్ళకు కూడా తెలియదు. నీటిపారుదల శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత నోరేసుకొని పడిపోయి మా మీద అరిసిన వ్యక్తి ఇవాళ రోజున అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పర్టిక్యులర్ గా ఫోకస్ చేస్తుంది ఎవరినంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఫోకస్ చేస్తున్నారు. సో మీరు సింగిల్ గా రండి అంటే మీరు అసలు కూటమి కలవడానికి కారణం మీరే కదా తల్లి. పవన్ కళ్యాణ్ గారిని మీరు వైజాగ్ అనుకుంటా కదా, పవన్ కళ్యాణ్ గారిని జనవాణి కార్యక్రమం చేసుకుంటామంటే నోవాటెల్లో దిగ్బంధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. లోకేష్ గారు యువగళం చేస్తామంటే రాళ్ళు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని A1 కాదు A17 అని ఒక కేసు మీద ఆయన జైల్లో పెట్టి 54 రోజులు జైల్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా? ఇట్లాంటివన్నీ దాష్టికాలు చూసే మీకు వేస్తారు. అంటే మేము 11 వచ్చింది, రేపు పొద్దున మేము వస్తాం అనుకుంటే అది మీ అపోహ తల్లి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పథకాలు ఎక్కువ ఇచ్చారు, మీరు చేసింది ఫిజికల్ గా మీరు వర్క్ చేసింది అక్కడ ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టేసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు, భూదందాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. వైజాగ్ లో అట్లాగా మీరు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రుషికొండ ప్యాలెస్ తప్పించి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఒక 10 కంపెనీల పేర్లు చెప్పండి అమ్మా. టకాటకా అంటే యోగా డే పెట్టలేకపోయాం మేము. 300 కోట్లు పెట్టి యోగా డే పాపం పెట్టలేకపోయాం, మాకు అంత సామర్థ్యం లేక. అవునండి, అందుకని 500 కోట్లు పెట్టి అది కట్టాము. దేశవ్యాప్తంగా ప్రభుత్వం కాబట్టి మరి యోగాకి 300 కోట్లు ఖర్చు దేశవ్యాప్తంగా పెట్టాలి. ప్రతి స్టేట్ లో ఎవ్రీ ఇయర్ జరిగేది. ఈసారి మనకు గుర్తింపు రావాలి, ఇటు పక్కన ఇన్వెస్టర్లు తెచ్చుకోవాలన్న ఇదితో కావాలి మనమే పిలిపించుకున్నాము. దాని ఖర్చులు కూడా చెప్తున్నానమ్మా. 300 కోట్లు ఒక రోజు 300 కోట్లు ఆంధ్ర రాష్ట్రం ఖర్చు పెట్టలేదు. 300 కోట్లు 30 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకా అది కేంద్ర ప్రభుత్వం నిధులే, అవి ఇస్తానన్నాయి. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 300 కోట్లు అని ప్రతిసారి అనబాకండి. లెక్కలతో సహా నేను మాట్లాడగలను ఏదైనా మాట్లాడితే. చేసుకునేటప్పుడు కూడా మీరు ప్రశ్నించుకోండి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఏదో పొత్తు కలుపుకొని ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉండి మాట్లాడుతున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే అన్నారు కూటమికి బలపడ్డానికి కారణం పవన్ కళ్యాణ్ గారని. దాని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ రోజున దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి నాయకుడిగా, దేశంలో నెంబర్ 1 నాయకుడిగా గుర్తింపు వచ్చింది, గుర్తించుకున్నారు. అందుకనే వాళ్ళ రోజున రాష్ట్ర అభివృద్ధి పథంలో గ్రామ సభలని చెప్పేసి, మేము పల్లె బాటలని చెప్పేసి, అడవి బాటలని చెప్పేసి మేము పెట్టుకొని మేము నడుస్తున్నాం. సో మేము అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము ఇస్తారిచ్చిన మేము ప్రవర్తించట్లా. రైట్ లక్ష్మీకాంత్ గారు, సమయం తక్కువ ఉంది, టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది. ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు ఇచ్చినటువంటి ఏదైతే అంబటి రాంబాబుని సంబరాల రాంబాబు అన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు బీఆర్ఎస్. లక్ష్మీకాంత్ గారు, నేను చెప్తున్నా వినండి. బీఆర్కే న్యూస్ వేదికగా ఆ క్వశ్చన్ మార్క్ మీరు ఆన్సర్ ఇస్తారా? అంబటి రాంబాబు లేవనెత్తినటువంటి క్వశ్చన్ మార్క్
ఏమంటే ఎవరో జోకర్ గారు ఏదో ట్వీట్ రీట్వీట్ చేసిన పోస్ట్ ని మేము చూసుకొని మేము దాని గురించి టైం వేస్ట్ చేసుకోలేండి సార్. దీని గురించి కాకపోతే రాష్ట్ర అభివృద్ధి విషయం మీద ఏదైనా మాట్లాడండి. ఈసారి ఏమన్నా డిబేట్లు పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. రైట్, మీరు 230 కోట్లు యోగాకు ఖర్చు పెట్టారనేసి మీరు అంటున్నారు, వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. 500 కోట్లు పెట్టి విశాఖలో ఋషికొండలో ఒక భవనాన్ని నిర్మించామనేసి కూడా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, ఫైనల్గా వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి, ఏంటి అంబటి రాంబాబు ఇచ్చినటువంటి క్వశ్చన్ మార్క్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా? అంబటి రాంబాబు గారు ఇచ్చిన క్వశ్చన్ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అంటే నన్ను సంబరాల రాంబాబు అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు డాన్స్ చేస్తే ఆయన ఏమంటారో అని ప్రశ్నించుకోండి అని ఆయన వాళ్ళకే కూటమి ప్రభుత్వ నాయకులకే చెప్పారు, ముఖ్యంగా జనసేన నాయకులకి. ఎందుకంటే నాయకుడు బలం చూసి ఒక్క చోట కూడా గెలవలేనటువంటి అసెంబ్లీ సీట్ కూడా గెలవలేనటువంటి నాయకుడు బలం చూసి వీళ్ళు తీసుకున్నాడు. ఈ రోజు రాష్ట్రానికి వెన్నుముగ్గా వీళ్ళు పనిచేస్తున్నారంట. రాజుబాట, అడవి బాట, ఆ బాట, ఈ బాట. జనాలు రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని రాళ్లతో కొడతారు. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన స్వచ్ఛందంగా జన సైనికులు ఎట్లా వస్తారు మా మీటింగ్లకు. రైట్, ఓవరాల్ గా సమయం అయిపోయింది కాబట్టి ఈ డిబేట్ లో ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు లేవనెత్తినటువంటి సంబరాల రాంబాబు అనేసి చెప్పుకొచ్చారు, మరి ఆయన కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. మరి వైసీపీ అలాగే జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. డిబేట్ లో పాల్గొన్నటువంటి వెంకటలక్ష్మి గారికి అలాగే లక్ష్మీకాంత్ గారికి ఇరువురు నాయకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓవరాల్గా ఏదైతే సంక్రాంతి సంబరాల అంబటి రాంబాబు అనేసి కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారో దానికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి పీఠికాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆ సంబరాల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ వేసినటువంటి డ్యాన్స్ని మరి ఏమనాలంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ట్విట్టర్ వేదికగా ఇచ్చారు. మరి వైసీపీ ఏ విధంగా ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఇస్తుంది, జన సైనికులు ఏ విధంగా దానికి ఆన్సర్ చెప్తారనేది కూడా వేచి చూద్దాం. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.